ఇక్కడ ఆ వెనక చూశారు కదా స్వామివారి వెనక, అది మట్టి పాత్ర గోలేమంటారు. అది 500 సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవ సంఘటన. ఈ ఊర్లో పూర్వం కుమ్మరివాడు ఉంటుండేవాడు. మట్టి పాత్రలు తయారు చేసుకుని అమ్ముకుని జీవించుకుని ఉత్సవాల్లో పరమేశ్వరుడికి పాత్రలు ప్రమిదలు ఇస్తుండేవాడు. వాళ్లకు 60 సంవత్సరాలు అయిపోయింది. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ వాళ్ళ గర్భవాసన సంతానం లేదు. అపుత్రస్య గతికునాశని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకరోజు వచ్చి ఆ కుమ్మరి దంపతులు ఆ ముకులింగేశ్వరుని ప్రార్థించుకుంటారు. పరమేశ్వర, ఇంతవరకు మీ సేవ చేసుకుంటూ వచ్చాము, మాకు అన్ని విధాలు ఇచ్చావు, కానీ మా గర్భవాసన సంతానం లేదు. మా కనుక సంతానం కలిగినట్లయితే మీకు మట్టి గులాన్ని ఇచ్చుకుంటాను మొక్కుని వెళ్ళిపోతారు. 60 ఏళ్ళప్పుడు కూడా వాళ్ళ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అనుగ్రహం చేతను వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. ఇక్కడ వంశధార నది ఉంది. నదీ తీరానికి వెళ్తాడు, మట్టిని తెస్తాడు, నిద్రహారాలు మాని ఆనందంలో ఫల ప్రమాణం తీసుకోకుండా ఒక పెద్ద గోళాన్ని తయారు చేస్తారు. మంచి ముహూర్తం చూసుకుని పని వాళ్ళతో ఆ గోళాన్ని ఈ పిల్లోని తెస్తాడు. తెచ్చేటప్పుడు ద్వారం చిన్నది, గోళం చూస్తే పెద్దది. ప్రయత్నం చేస్తే కనుక భిన్నమైపోతుంది, విరిగిపోతుంది. కాబట్టి తెలుసుదలిగి చేశాను, మాకు ఎలాగైతే 60 ఏళ్ళప్పుడు సంతానం ఇచ్చావో, మేము తయారు చేసినటువంటి ఈ గోళాన్ని మీరు తీసుకుపోతే మాకు ఈ సంతానం కూడా వద్దని భగవంతుడి మీద కోపం చేతను దానినే మూఢభక్తి అంటారు. అక్కడ ఆ ద్వారం ముందర గోళాన్ని అందులో పిల్లోని పడి వెలిసి వెళ్ళిపోతాడు. ఇక రక్షకులు 10 మంది, దినానికి రక్షకత్వం గర్భాలయం పోదారు ప్రేట పట్టుకుంటున్నాయన. ఆ రోజు వాటా పోదారు కూడా చూశాడు, తలుపులు తలలు వేసి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి పండుగ సమయంలో వర్షము పడేటప్పుడు మేఘమే ఎలా గర్జిస్తుందో ఆ గర్జనతోటి ఆ ద్వారం ముందున్న గోళాన్ని స్వామివారి వెనక భాగాన్ని పెట్టేసుకుంటారు. తెల్లవారింటికి యథాప్రకారంగా తలుపులు తీసరికి అర్చకుడు గోళం చూస్తే స్వామివారి వెనుక భాగంలో ఉంటుంది, పిల్లవాడు పడుకుని ఉంటారు. వెంటనే కుమ్మరవాళ్ళు కబులితే కుమ్మరవాళ్ళు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొని ఆ గోళం నింపుగా పాలు పంచామృతాలు పోసి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేస్తారు. అయితే ఇప్పుడు కూడా వాస్తవం జరుగుతూ వస్తుంది. సంతానం లేకపోయినా, కళ్యాణం కాకపోయినా, పుత్ర సంతానం లేకపోయినా, ఎటువంటి సమస్యలున్నా, న్యాయపరమైన ఎటువంటి కోరికలున్నా ఆ గోళాన్ని తాకి కోరుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలా నెరవేరిన తర్వాతను స్వామివారికి వాళ్ళు శక్తి కొలది అందులో బియ్యాన్ని వేస్తారు, ధాన్యాన్ని వేస్తారు, బెల్లాన్ని వేస్తారు, పందారు వేస్తారు. అలా ముక్కులు చెల్లించుకుంటారు. అది ఆ గోళంతలు ప్రాధాన్యత. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూ లింగం, ఎవరు ప్రతిష్ఠించ లింగం కాదు, తనంతట తాను వెలిసిన లింగం. ఎక్కడైనా సరే ఈశ్వరుడు కలియుగంలో లింగరూపుడే కానీ ఆకారం అంటూ ఎక్కడ ఉండదు లింగానికి. అలాంటిది ఇక్కడ పరమేశ్వరుడు మధుకం అంటే విప్ప చెట్టులోంచి ఆవు యొక్క దివ్యాగ్రమ ఎలా ఉంటుందో ఆవు యొక్క శివుడు తనంతట తాను పుట్టాడు. అందుకని ఇక్కడ భగవంతుడికి ముఖలింగేశ్వరాయ ఈ క్షేత్రానికి శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా శ్రీముఖలింగం అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఈశ్వరుడు గల కారణం ఏంటంటే ద్వాపరయుగంలో ఇదంతా కూడా పూర్వం అరణ్య ప్రాంతం. ఈ అరణ్యానికి గోవింద అరణ్యం అని పేరు. ఈ గోవింద అరణ్యానికి వామదేవ మహర్షునగా బ్రహ్మర్షి లోక కళ్యాణార్థమై నారాయణము అని యజ్ఞాన్ని సంకల్పించుకుని సమస్తమైన దేవతలందరూ కూడా ఆహ్వానించారు. మల్లానలాగైతే మానవుల్లో చాతుల వర్ణాలు ఉన్నాయో దేవతల్లో కూడా 7 తెగల వాళ్ళు ఉన్నారు. గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు వీళ్ళందరూ కూడా యజ్ఞానికి వచ్చారు. ఈ యజ్ఞంలో ఎవరికి తోచిన సహాయ సాగా నించుకుంటూ పాలు పంచుకున్నారు. యజ్ఞం సమాప్తం అయిపోయింది. ఈ యజ్ఞం తాలూకు తీర్థప్రసాదాన్ని ప్రతి తెగ కూడా అందజేస్తున్నది వామదేవ మహర్షి. అన్ని తెగలవారు తీసుకున్నారు, కానీ గంధర్వుని తెగ మాత్రం విదేశాలు ఎందుకు కనిపించలేదు. ముమ్మాలు పిలిచాడు, అయినప్పటికీ వాళ్ళ జాడ తెలియలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి యోగదిష్టో చూస్తాడు ఈ వామదేవ మహర్షి. చూడగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ తూర్పు తీసుకున్న కొండ ప్రాంతం ఉంది. కొండ ప్రాంతంలో ఉంటారు పోయి వాళ్ళు. ఆనాడు నాగరికత అంటూ తెలియకను, కట్టుకోవడానికి బట్టలంటూ లేకుండా చెట్టు యొక్క ఆకులనే వస్త్రాలుగా కప్పుకుంటూ కొంతమంది కోయి ఆడవాళ్ళు అర్ధనన్న దేహాలతో నాట్యాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకు చూచి కామాంధ్రే మోహించి అక్కడే ఉండిపోయారు. ఈ యజ్ఞం సంఖ్య మర్చిపోయారు. ఇదంతే వామదేవ చూస్తున్నాడు. అయ్యో నాత్ర బ్రహ్మర్షిని యజ్ఞానికి తీసుకుని రాకుండా ఏ కోయిక నిలితేకరగా కామాంధ్రే మోహించున్నారో ఆ కోయి వాళ్ళ రూపాల వచ్చి కాకుండా శాపాన్నిస్తారు. ఎప్పుడైతే శాపాన్నిచ్చాడో వీళ్ళందరూ కూడా వచ్చి ఈ వామదేవమూర్తిని ప్రార్థిస్తారు. మహర్షి, తెలిగి తప్పు చేశాం, మా తప్పును మన్నించి మా శాపానికి విమోచనం తెలపని ప్రాధాయపడతారు. నా శాపం చూసే అమోఘం సాధ్యము కానిది. ద్వాపర యుగాంతమందు కలిగే ప్రారంభంలో ఇక్కడ పరమేశ్వరుడు ముఖం దాల్చి పుడతాడు. ఎప్పుడైతే ఆ ముఖదర్శనం కలుగుతుందో అప్పుడు మళ్ళీ మీకు గంధర్వ రూపాలు మీకు వస్తాయి. అంతవరకు ఈ కోయివలుగా ఉంటారని చెప్పి మహర్షి అంతర్ధనం అయిపోయారు. ప్రతిమా దేవతలు కూడా ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గంధర్వునైతే మాత్రం శాపరస్తుల గురి చేతను ఈ భూమిపైనను కోయివాలుగా మారిపోయి ఉండిపోయారు. ఈ కోయివాలందరూ కూడా కులపెద్దగా నాయకుడుగా చిత్తరశేరుడు అనే గంధర్వరాజు ఉంటుండేవారు. ఆయనకి 2 భార్యలు ఉంటుండేవారు. జాతి భార్య కోయావిడ, జంగపావిడ వీరశైవురారు. జాతి భార్య పేరు చిత్తి, జంగపావిడ పేరు చిత్కల. ఈ రాజు పేరు చిత్తరసేనుడు. పేరుకు రాజుగానే వీళ్ళకి ఆస్తిపాస్తులు అంటే లేవు. ఎందుకు కోయి రాజు గురి చేతను వాళ్ళకి జీవనాధారం. మనం అభిషేకం చేసిన లింగమే
ఆనాడు లోపల పెద్ద విప్ప చెట్టు. ఆ చెట్టుకు రెండు కొమ్మలు ఉంటుండేవి, కింద పొట్టు ఉండేది. అయితే ఆ చెట్టులో విచిత్రం ఏమిటి? ఈ చెట్టు అంటే సరే ధర్మాన్ని బట్టి, కాలాన్ని బట్టి పువ్వులు, పళ్ళు, కాయలు కాస్తుంటుంది. ఆ చెట్టులా కాకుండా ఋతువుతో సంబంధం లేకుండా ప్రతినిత్యం కూడా పువ్వులు పోసుకుని పోతుండేది. ఈ కోయిరాజు చూశాడు, ఆశ్రమంతో ఆ చెట్టును ఆక్రమించుకొని ఆ చెట్టుకుని 2 కొమ్మలు, ఇద్దరు భార్యలు కూడా సమానంగా పంచిపెట్టి ఈ పువ్వులు అమ్ముకొని మనం జీవనోపాధి చేసుకుందామని చెప్పి ఈవిడింట్లో ఒకరోజు ఆవిడింట్లో ఒకరోజు కాపురాన్ని పెడుతుండేవాడు. కోయి ఆవిడేమిటి శుచితో పడితే తెలియనిది కాబట్టి ఆవిడ కమ్మకు మామూలుగా వెప్పపూలు పడుతుండేవి. ఈ వెప్పపూలు తీసుకువెళ్ళి ఇక్కడ సుమంత్రం అగ్రహారం ఉండేది. అక్కడ సుమంత్రుని వయస్సు ఉండేవాడు, కామటవాడు. ఆ కామటవాడికి పులిస్తే పిండి నొప్పులు ఇస్తుండేవాడు. ఆ వెంటి తీసుకుని వచ్చి బట్టకు పెట్టి తను భుజించేది. ఈ జంగమావుడు ఏమిటి? సుభద్రాడు చేతను తెల్లవారికి లేచేది. ఇక్కడ వంశధార నిధి ఉంది. నదీ తనకు వెళ్ళి కాలకుట్టం తీసుకుని స్నాన సంజాతులు ఆచరించుకొని ఈ చెట్టు పొట్టునే దయముగా భావించుకొని రాస్కి ఓం నమశివాయ అంటే పంచాక్ష మంత్రాన్ని పఠించగానే ఈవిడికి వచ్చే వాటా పువ్వులు ఈ వెప్పు పూలే బంగారు పూలుగా పడుతుండే. ఈ బంగారు పూలు తీసుకువెళ్ళి ఆ కామటి వాడికి ఇచ్చి ఇదేమిటి ఇప్పుడు బంగారు పూలు తెస్తుంది ఖరీదైన స్వర్గాలు ఇస్తుండేవాడు, పప్పు బియ్యము చింతపండు లాగా. అవి తీసుకుని వచ్చి ఈ భర్తకు పెట్టి తను భుజించేది. ఈ కోయి ఆవిడ పిండి నూకలతో పెడుతుంది. ఈ జంగపావిడ పంచభక్ష పరమాలతో పెడుతుంది. భర్త ఈనాడు ఇద్దరు భార్యలు కూడా భేదముగా చూడలేదు, సమానంగా చూసుకుంటూ వస్తుండేవాడు. కానీ ఒక రోజు కోయి ఆవిడ తెలిసింది, ఆవిడ కొమ్మకు బంగారు పూలు రాలుతున్నాయి. భర్త చెప్పి పేటీ పెట్టింది. భర్త కూడా ఆశ్చర్యపడి ఒక చెట్టు ఏమిటి 2 విధాలుగా పొడుగుమిటి సరే అన్నాడు. ఆవిడ పోరు భరించలేక ఈవిడ కొమ్మ ఆవిడ కొమ్మ ఈవిడకు మార్చాడు. కొమ్మలైతే మార్చగలిగాడు, భక్తిని మాత్రం మార్చలేడు. భక్తి ఎక్కడుందో భగవంతుడు అక్కడే ఉంటాడు. మార్చినప్పుడు యథావిధిగా ఈ కోయి ఆవిడకు పువ్వులే రాలుతుండేవి, యథావిధిగా ఈ జంగపడకు బంగారు పూలు రాలుతుండే. ఇకన ఈ పువ్వుల గురించి బెదిరించడం కూడా ఇద్దరు వారిని కూడా జుత్తులు పీక్కుంటూ కలహించుకుంటేవారు. ఒకరోజు చూశాడు రాజు, ఈ కలహానికి కారణం చెట్టు. ఈ చెట్టు లేకపోతే ఏ తగువు ఉండదని ఆవేశంలో వరలో కత్తి తీసి ఆ చెట్టుని కొట్టిస్తాడు. ఎప్పుడైతే చెట్టుని కొట్టేశాడో చెట్టు యొక్క పైభాగం పడిపోయి కింద పుట్ట భిన్నమైపోయి ఆ యొక్క మొదలు భాగమే దారువా అంటే చెక్క రూపం పోయి శిలారూపంగా కనిపించి పరమేశ్వరుడు అందులో ముగ్దర్శనాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ముగ్దర్శనం ఇచ్చాడో ఈ కోయలందరూ కూడా గంధర్వ రూపాలు వచ్చాయి. వీళ్ళు దర్శించుకుని సమస్త పండి దేవతలందరితో చెప్పగా వారు ఆశ్రమంతో దేవుడి నుంచి భోగొచ్చి దర్శించుకుని ముఖమండుడి చేతను ముఖలింగేశ్వర నామకరణం చేసి వాళ్ళ యొక్క పేరుతో ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించుకుంటూ ఎవరి లోకానికి వారు విడిపోయారు. ఇది ఒకటి తక్కువ కోటిలింగాల క్షేత్రంగా చెప్పబడుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ కోటిలింగాలు ఒక దగ్గరంటూ లేకుండా ఆలయానికి అనుసరించి పంచక్రోశ మధ్యస్థంలో అంటే సుమారు 15 కిలోమీటర్ల విశ్రమంలో నదులకు వెళ్ళేస్తూ ఉంటున్నాయి. పొలాలు గట్టులు అంటున్నాయి, తోటలు అంటున్నాయి, కొండలు అంటున్నాయి, కోనలు అంటున్నాయి, గుట్టలు అంటున్నాయి. ఎక్కడ చూసినా ఈ ఆలయానికి అనుసరించి చుట్టూ నిలవేపులా 15 కిలోమీటర్ల దూరంలో ఒకటి తగ్గవ 1 కోటి లింగాలు ఉన్నాయి. ఒక ఆలయ ఆవరణలో మాత్రం అష్టదిక్పాలకులు ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ, కుబేర, ఈశాన్య అనే అష్టదిక్పాలకులు స్థాపించబడి 8 శివలింగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని విజయరాజశకం చోడగంగదేవర అనంతవర్మ చక్రవర్తి కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్టు శిలాశాసనం కూడా రాయబడి ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణం చేసి నేటికి 1400 సంవత్సరాలు అవుతుంది. అతి పురాతనమైన దేవాలయం. ఆ తర్వాత ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని ధర్మకర్తలుగా పరిపాలించుకుంటూ వస్తూ చివరికి పర్లాకుల స్థానం గజపతులు వరిష్ఠ రాజులతో సరి ఇది స్థలం.